అనేటటువంటిది దాతృత్వం తప్ప మరొకటి కాదని, అది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. వక్ఫ్ బోర్డులు లౌకిక విధుల్ని నిర్వహిస్తాయని చెప్పింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీహ్ ధర్మాసనం విచారణ చేపట్టగా కేంద్ర తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావన, వక్ఫ్ అనేది దాతృత్వం తప్ప మరొకటి కాదు. దాన ధర్మాలు ప్రతి మతంలో భాగం. ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కు ఉండదు. ప్రభుత్వానికి చెందిన ఆస్తిని వక్ఫ్గా ప్రకటిస్తే ప్రభుత్వం ఆస్తిని కాపాడుకోగలదని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెబుతోంది అని తుషార్ మెహతా తెలిపారు. ఉపశమన ఉత్తర్వులకు సంబంధించి ముందుగా నిర్ణయించిన 3 అంశాలకు పరిమితమై విచారణ జరగాలని మరోసారి సుప్రీంకోర్టు మెహతా కోరారు. 1923 నుంచి ఉన్న ముప్పును మేము నిర్మూలిస్తున్నాం. ప్రతి వాటాదారుడి వాదనలు విన్నాం. కొంతమంది పిటిషనర్లు మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోలేరు. మాకు 96 లక్షల ప్రాతినిధ్యాలు వచ్చాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ 36 సమావేశాలు నిర్వహించిందని సొలిసిటర్ జనరల్ చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం 2025పై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు జారీ చేయాలంటే అందుకు బలమైన కారణాలు చూపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.